శ్రీ దత్త దర్శనం పార్ట్ 11. ఇంద్రుడి శ్రద్ధకు సంతోషించిన బృహస్పతి ఇలా ఉపక్రమించాడు. మహేంద్ర, నువ్వు సిద్ధ సంకల్పుడివి. ఇక పైన చెప్పవలసిన 3 కథలు విష్ణుదత్తుడికి సంబంధించినవే కనుక నీ 2 కోరికలు ఏకకాలంలోనే తీరుతాయి. ఇప్పటి వరకు చెప్పిన కథలు ఆయా శాస్త్రాల్లో చెప్పిన సాధనా సాంప్రదాయాలు ఆయా వ్యక్తులకు వారి వారి అభిరుచిని బట్టి వారి వారి అర్హతను బట్టి ఏ రకంగా పర్యవసాన ఫలసిద్ధిని కలిగిస్తాయో వివరించాయి కదా. అయితే ఆచరించుకునే వారిలో ఉండవలసిన సత్యము, అహింస, రుజుత్వము వంటి మౌలిక ధర్మాలు ఎప్పుడూ ఉండాల్సిందే. అయితే నిత్య వ్యవహారంలో జనుల ప్రవృత్తులు మనం అనుకున్నంత సాఫీగా ఉండవు, బహు జటిలంగా ఉంటాయి. వారి ఆశలు తరచుగా పరస్పర విరుద్ధంగా ఉంటుంటాయి. అలాంటప్పుడు వారిని తత్వం వైపు మళ్లించడానికి చాలా చాకచక్యాన్ని అవలంబించవలసి ఉంటుంది. ఆ చాకచక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే శాస్త్రాలన్నీ విపరీతార్థంగా కనిపిస్తాయి. ఉదాహరణకు చూడు, ఆయుర్వేద శాస్త్రం శరీరాన్ని పుష్టిగా ఉంచుకొని సుఖించే మార్గాన్ని చెబుతుందని, స్వర్గాది పరలోక సుఖాలను విస్తారంగా పొందే విధానాన్ని ధర్మశాస్త్రం చెబుతుందని, శత్రువులను, స్త్రీలను, రాజులను, అధికారులను వశం చేసుకోవటం మొదలైన వాటిని మంత్రతంత్ర శాస్త్రాలు చెబుతాయని, మీమాంసాది శాస్త్రాలు కూడా ఆయా క్రతువుల ద్వారా ఆయా ఐహిక మూష్మిక ఫలాన్ని రెండిటినీ సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాయని అజ్ఞాన మోహితులైన వారు అనుకుంటూ ఉంటారు. నిజమేమిటంటే అవి విషయాసక్తులైన వారిని అలాంటి సుఖ సంపాదక మార్గాలను ఉపదేశించటం ద్వారా ఆకర్షించి మెల్లమెల్లగా తత్వాభిముఖుల్ని చేస్తాయి. అప్పుడు ఆయుర్వేదం తపో విజ్ఞాన్ని పోగొట్టుకునే మార్గాన్ని, ధర్మశాస్త్రం చిత్తశోధన మార్గాన్ని, మంత్రశాస్త్రం అంతఃశత్రు విజయ మార్గాన్ని, మీమాంసాదులు దేహాత్మ భ్రాంతి సంహార మార్గాన్ని ఉపదేశిస్తున్నాయని తెలుస్తుంది. ఇది ఆయా శాస్త్రాలు ఆయా వ్యక్తుల్ని ఆకర్షించి తత్వాభిముఖుల్ని చేసే పన్నాగం అని గ్రహించు. ఎందుకంటే ఆయా కోరికలతోనూ ఆయా రోగాది బాధలతోనూ సతమతమయ్యే సామాన్య మానవులకు నువ్వు సరాసరి తత్వమసి వాక్యార్థం ఉపదేశిస్తానంటే వారు వినరు. విన్నా తలకెక్కదు. ముందర వారి బాధలు తగ్గాలి. నువ్వు ముందు వారి బాధలను తగ్గించి చూపించు. అప్పుడు నీ మీద నమ్మకం కుదురుతుంది, భక్తి నిలుస్తుంది, శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు నువ్వు చెప్పింది వింటారు. నేను చెప్పబోయే పై 3 కథలు ఈ విషయాన్నే వివరిస్తాయి. విష్ణుదత్తుడి విషయం కూడా వాటిల్లో ఉంటుంది. రోగగ్రస్తుడు. ఆ విధంగా దత్తస్వామి వల్ల దివ్యమైన వరాలు పొంది అద్భుత శక్తులు సాధించినాక కూడా విష్ణుదత్తుడికి గర్వం లేశమంతైనా అంకురించలేదు. మహానదులన్నీ కలిసినా పొంగులు లేని సముద్రం లాగా అతడు యథాప్రకారంగానే ఉండిపోయాడు. అతడెవ్వరినీ చులకనగా చూడలేదు, ఎవ్వరి దగ్గర తన శక్తిని చూపలేదు. నివురుగప్పిన నిప్పులాగా అతనలా తన ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నా మల్లెపొద వాసన ఊరంతా పాకినట్టు అతని ప్రభావం మెల్లిమెల్లిగా రాష్ట్రమంతా వ్యాపించసాగింది. అతను కూడా తన మీద కర్తృత్వ బుద్ధి పెట్టుకోకుండా కేవలం నిష్కామంగా జనులకు ఉపకారం చేస్తుండేవాడు. ఇలా ఉండగా వారి మాతాపురానికి కొంచెం దూరంలో కుశావర్తం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ చాలా మంది సద్బ్రాహ్మణులు వేదాంగ గోష్ఠులతో పవిత్రంగా కాలక్షేపం చేస్తూ ఉండేవారు. వారిలో ఒక ఆయనకు ఏం పాపకర్మమో కాని పుడుతూనే వాతగుల్మ రోగం వెంట పెట్టుకున్న కొడుకొకడు పుట్టాడు. వయస్సు వస్తున్నా వాడికి ఆ రోగం తగ్గలేదు. అయినా పెళ్ళీడు బాగా రాకముందే తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేసేశారు. ఆ పిల్ల సుమేధ అని చిన్న బొట్టె, దీపం లాంటి పిల్ల. పాపం అన్నెం పుణ్యం ఎరగదు. పిల్ల ఎదిగి కాపురానికొచ్చే లోపలే వాడికి తల్లిదండ్రులిద్దరూ గతించారు. దానికి తోడు వాడికి వాతగుల్మంతో పాటు జలోదరం, రక్తపిత్తం కూడా పట్టుకున్నాయి. క్షయరోగం అంకురించింది. ఇలాంటి స్థితిలో వాడి సంగతి చూసే దిక్కు లేకుండా పోయింది. అప్పుడు ఆ సుమేధ ముక్కుపచ్చలారని పసిపిల్ల అప్పుడప్పుడే అంకురిస్తున్న యవ్వనంలో నిశ్చింతగా గంతులు వేస్తూ ఉండవలసిన తూనీగా.
పాపం అదెంత పుణ్యాత్మురాలో, తన భర్తకు తానే సేవ చేసుకుంటానని పట్టుపట్టి పుట్టిల్లు వదిలి అత్తింట నిలిచి అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోసాగింది. ఆడపనులు మగ పనులు కూడా తానే సంభాళించుకుంటూ మొగుడికి కన్నతల్లిలాగా సేవ చేస్తున్న ఆ పిల్లని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అయితేనేమి, అతనికి రోజు రోజుకి రోగాలు ముదురుతున్నాయే కాని తగ్గుముఖం చూపటం లేదు. ఉన్న రోగాలు చాలక భగంధరం, అతిసారం, హృద్రోగం కూడా పట్టుకున్నాయి. చేయిస్తున్న వైద్యాలన్నీ నిష్ఫలం కావడంతో ఆ పిల్ల భర్త ఆరోగ్యం కోసం ఎవరే వ్రతం చెబితే ఆ వ్రతం ఆచరించేది. తోటి వారంతా భర్తలతో పైలా పచ్చీసుగా తిరుగుతూ ఉంటే ఆ పిచ్చి పిల్ల పాపం రోజుకో క్రొత్త నియమంతో, క్రొత్త వ్రతంతో శరీరాన్ని కృషింప చేసుకొని భర్తకు చెప్పరాని సేవను చేస్తూ ఉండేది. పుట్ట పుట్టకు వారిపోసేది, చెట్టు చెట్టుకు ప్రదక్షిణం చేసేది, వేల్పు వేల్పుకు మొక్కులు మొక్కేది, ముడుపులు కట్టేది, ఉపవాసాలుండేది. అయినా అతని కనువంతైనా గుణం కనపడలేదు. ఆ నోట ఆ పిల్లకు విష్ణుదత్తుడి ప్రభావం తెలియవచ్చింది. దత్తస్వామి మహిమ అంతకు ముందే విని ఉండటం వల్ల ఇప్పుడు విష్ణుదత్తుడి మాట వినేసరికి తన భర్తకాయన ఏదైనా చేస్తాడేమోనని ఆ పిల్లకు ఆశ పుట్టింది. రోగినే అక్కడికి తీసుకుపోదామంటే అతడు కదిలే స్థితిలో లేడు. ఆలోచించి తన తండ్రికి కబురు చేసి రప్పించుకొని ఆయన్ని తోడు పెట్టుకొని వెళ్ళి విష్ణుదత్తుణ్ణి దర్శించింది. ఆయన్ని చూసేటప్పటికి ఆ పిచ్చి పిల్లకి తండ్రి కన్నా ఆప్తుడైన వాణ్ణి చూసినట్టు అనిపించి గుండె తరుక్కుపోయి నోట కొంగు కుక్కుకుంటూ బోరున ఏడ్చింది. విష్ణుదత్తుడికి భూత భవిష్యాలన్నీ తెలుసు. అతను ఆ పిల్ల విషయంలో కరుణతో ద్రవించి ఉన్నాడు. అయినా లోక వృత్తాన్ని అనుసరించి విషయం ఏమిటని అడిగి తెలుసుకొని దత్తాత్రేయుడుండగా మనకు భయమెందుకమ్మా అని అనేక రకాలుగా ఓదార్చి, సరే పోయి పిల్లవాడిని చూద్దాం పదండి అని వారితో కలిసి కుశవర్తానికి వచ్చాడు. వారొచ్చేటప్పటికి రోగికి త్రిదోషం సంక్రమించి సన్నిపాత జ్వరం ప్రకోపించి స్పృహ తప్పి ఉన్నాడు. పిలిస్తే పలకటం లేదు. ఆ స్థితిలో ఉన్న భర్తను చూసేసరికి సుమేధకు గుండె పగిలినట్లయింది. పిచ్చి పట్టిన దానిలా, పిశాచం పట్టిన దానిలా వెర్రిగా ఏడుస్తూ విష్ణుదత్తుడి పాదాలను పట్టుకొని, పెదనాన్నగారు నాకు పతిభీక్ష పెట్టండి అని నేల మీద పొరలాడింది. విష్ణుదత్తుడు కరుణతో ద్రవించి కూడా లోపల నెలకొని ఉన్న నిశ్చలమైన ప్రశాంతితో నిదానంగా ఆలోచిస్తున్నాడు. దత్తస్వామి ఇచ్చిన దివ్య శక్తి వల్ల తాను ఈ రోగాలన్నీ త్రుటిలో హరించి వేయగలడు. కానీ దానివల్ల ఏ మహోద్దాత్త ప్రయోజనం సిద్ధించదు. వాడు బ్రతుకుతాడు అంతే. అంత మాత్రంతో ఏం జరిగింది? వాడు బ్రతికి ధర్మాత్ముడు కావాలి. పూర్వజన్మలో చేసిన పాపాలు మళ్ళీ చేయరాదు. అంతేకాదు, పై మెట్టు ఎక్కాలి. అందుకు వాడికి శాస్త్రోక్త కర్మల మీద విశ్వాసం కుదరాలి. శాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పూర్వ పాపాలు నశించి రోగాదులు పోతాయని, వ్రతాలు ఆచరిస్తే పుణ్యం కలిగి క్రొత్త సుఖాలు లభిస్తాయని ప్రత్యక్షంగా వాడు చూడాలి. అలా అయితే వాడు బ్రతికున్నంత కాలం శాస్త్రోక్తంగా నడిచి బ్రతికినందుకు సాఫల్యం పొందుతాడు. అంతేకాని తన మహత్తు చూపించి తన కొమ్ములు పెంచుకుంటే అదేం పని? అది కాదు మార్గం. వాడు చేసే సత్కర్మలు సత్వరంగా ఏమిటి, తక్షణంలోనే ఫలించేటట్టు తన శక్తిని కూడా రహస్యంగా జోడించవచ్చు. అది వేరే విషయం. ఇదే సరైన మార్గం. ఇలా ఆలోచించిన విష్ణుదత్తుడు ఆ పిల్లని లేవదీసి గంభీరంగా ఇలా అన్నాడు. అమ్మాయి, ఏడ్చి ఏం లాభం? ఏడవకు. చెప్పేది విను. చేసిన కర్మ అనుభవించక తప్పదు. నాకైనా నీకైనా అంతే, బ్రహ్మకైనా అంతే. దాన్ని మార్చడం ఎవరి వశం? పూర్వజన్మలో చేసిన పాపం రోగ రూపంలో వచ్చి పీడిస్తుందని శాస్త్ర సిద్ధాంతం. అయితే ప్రాయశ్చిత్తాలున్నాయి. వాటిని కష్టపడి చేయాల్సి ఉంటుంది. బ్రహ్మహత్య వల్ల క్షయరోగం వస్తుంది. ఈ ఒక్క క్షయకే 12 సంవత్సరాలు మహాదీక్షతో వ్రతం చెయ్యాలి. మీ నాన్నగారు వారు అంతా పండితులే. నేను చెప్పేదేముంది? కర్మ విపాకం గ్రంథం ఉంది. దాని ప్రకారం నువ్వు చెయ్యగలవా అని ఆలోచిస్తున్నాను. విష్ణుదత్తుని మాట పూర్తి కాకముందే సుమేధ మాట బాణంలాగా దూసుకొచ్చింది. పెదనాన్నగారు, మీరు నిప్పుల్లో దూకమన్నా దూకుతాను. ఆయన్ని బ్రతికించండి చాలు. విష్ణుదత్తుడు సంతోషించి లోపల స్వామిని స్మరించుకొని యథాలాపంగా పలకరించినట్టు రోగినొకసారి పిలిచాడు. వాడు మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా పలికాడు.
అందరూ సంతోషించారు. ఈలోగా ఊళ్ళో పెద్దలంతా అక్కడ చేరారు. విష్ణుదత్తుడు వాళ్ళందరితోనూ సంప్రదించి కర్మ విపాకానుసారంగా ప్రాయశ్చిత్త నిర్ణయం చేశాడు. బ్రహ్మహత్య వల్ల వచ్చిన రోగానికి 12 సంవత్సరాల వ్రతం, విష్ణుద్రోహం వల్ల వచ్చిన జలోదరానికి మరో 12 సంవత్సరాల వ్రతం, ఇక వాతగుల్మానికి 6 సంవత్సరాల వ్రతం, మగంధరానికి 3 సంవత్సరాల వ్రతం. ఈ రకంగా నిర్ణయించి సుమేధకు ప్రత్యేక దీక్షలిచ్చాడు. ఆయా వ్రతాలు ప్రారంభించేటప్పటికీ ఆయా రోగాలు తగ్గుముఖం పట్టినాయి. రోగాలు నయమవుతున్నా కొద్దీ ఆ యువకుడు తాను కూడా వ్రతాల్లో యథాశక్తిగా పాలు పంచుకోసాగాడు. వ్రతకాలం సగం తీరేసరికి ఆయా రోగాలు పూర్తిగా నయమయ్యాయి. దంపతులిద్దరూ మిగిలిన వ్రత భాగాల్ని ఇతోధిక శ్రద్ధతో పూర్తి చేశారు. వ్రత దీక్షలన్నీ పూర్తి అయ్యాక దంపతులిద్దరూ విష్ణుదత్తుణ్ణి తమ ఇంటికి పిలుచుకొని 3 రోజులు అట్టే పెట్టుకొని దైవ సమానంగా షోడశోపచారాలు చేశారు. అతను కూడా ఆ పిల్లను కన్న కూతురులాగా చూసుకొని ఆ పిల్లవాడి హృదయాన్ని స్పృశిస్తూ దత్తమంత్రాన్ని జపించి ధర్మబుద్ధి సత్సంతానము ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగేటట్టు ఆశీర్వదించి ఇంటికి వచ్చాడు. చూసావా దేవేంద్ర, విష్ణుదత్తుడు ఆ సుమేధకు గాని ఆ పిల్లవాడికి గాని, నాయనా జగత్తంతా మిథ్య, చావు పుట్టుకలనేవి లేవు, రోగాలనేవి అసలే లేవు అంటే తలకెక్కుతుందా చెప్పు? పోని పుణ్యం చెయ్యండి, వచ్చే జన్మకి సుఖపడతారు అంటే నచ్చుతుందా? కనుకే విష్ణుదత్తుడు తన శక్తితో పాటు యుక్తిని జోడించి ఆ విప్ర యువకుడికి బుద్ధిని ధర్మతత్పరం అయ్యేటట్టు చేశాడు. పైకి మాత్రం ఆ వ్రతాలకు ప్రాయశ్చిత్తం మాత్రమే ఫలం, కానీ నిజానికి అవే అతనికి చిత్తశుద్ధికరాలు, పరంపరగా మోక్షప్రదాలు కూడా అయినాయి కదా. లోకంలో కూడా హితం కోరేవారు ఆప్తులైన వారి పట్ల ఇలాగే చేస్తారు. పసివాడికి అనారోగ్యం చేసి చేదు మందు తినాల్సి వచ్చిందనుకో, వాడు మందు తీసుకోనని ఏడుస్తాడు. అప్పుడు తల్లి ఒక చేత్తో కలకండ ముక్క పట్టుకొని రెండో చేత్తో మందు పట్టుకొని, ముందు మందు పుచ్చుకుంటే తర్వాత కలకండ పెడతాను అంటుంది. వీడు కలకండ కోసం కళ్ళు మూసుకొని మందు మింగేస్తాడు. ఆ తల్లి చూపించినంత కలకండ పెట్టేస్తే అపత్యం అవుతుందని రవ్వంత పెట్టి మిగిలింది దాచేసి అయిపోయింది అంటుంది. ఆ తల్లికి పాపం రాదు, పైగా అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే పుణ్యం. ఇంద్ర, మనకు శాస్త్రాలు కూడా తల్లుల వంటివే. శాస్త్రం వల్ల కనిపించే ఐహిక సుఖం కలకండ లాంటిది. ఈ సంసారమే రోగం, మహావాక్య మననమే మందు. ఇప్పుడు సమన్వయం చేసి చూడు ఇంద్ర. ఏ విషయాల్లోనైనా సరే, ఆత్మతత్వ విషయమైనా మరొకటైనా నీకు తెలిసిన సత్యాన్ని మరొకరికి బోధించాలంటే ఆ బోధనం క్రమక్రమంగా జరగాలి. అవతలి వారికి దృఢత్వం కలిగేందుకోసం ఆ విషయాన్ని తిప్పి తిప్పి అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతాను విను.